మంచిర్యాల జిల్లాలో ఉన్నత చదువులు చదివిన ముగ్గురు యువతులు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. చింతకొండ సర్పంచ్ బరిలో నిలిచిన తాటి సుప్రియ, సుతారి సుమలత, గుర్రం శ్రావణి తమను గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన వీరు తమను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని చెబుతున్నారు. నా స్టడీ పరంగా బీటెక్ కంప్లీట్ చేసిన. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఇంట్రెస్ట్, అందుకే నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా. నా ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్తో ఈ ఊరిని బాగుపరచాలని, నేను ఊరికి సేవ అందించాలనే ఉద్దేశంతోనే సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. నేను బీటెక్ చదువుకున్నాను. మా గ్రామ అభివృద్ధి కోసము నేను ఎన్నికల్లో నిలబడాలి అని చెప్పేసి మా మామయ్య గారి సపోర్ట్ వల్ల, నా భర్త ప్రోత్సాహం వల్ల నేను ఎన్నికల్లో నిల్చున్నాను సర్పంచ్గా. తప్పకుండా ప్రజలందరూ నాకు ఒక ఛాన్స్ ఇచ్చి నన్ను గెలిపించుకుంటే నేను గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి చదువుకున్న వాళ్ళు రావాలి, ఆడవాళ్ళు ముందుకు రావాలి. మంచిర్యాల జిల్లా టీ కన్నపల్లి పంచాయతీలో తోడికోడళ్లు సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల భార్యలు సౌజన్య, లక్ష్మి బరిలో దిగడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేమిద్దరం తోడికోడళ్ళం. మేము నామినేషన్ వేసినాము, పోటీలో ఉన్నాము ఇప్పుడు ఇద్దరం. కానీ మా ఊరు డెవలప్మెంట్ కోసం నేను బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన సర్పంచ్గా. మీ అమూల్యమైన ఓటుని మాకేసి నేను ఊరిని డెవలప్ చేస్తానని నమస్కరిస్తున్నాను. మా ఊరు నుండి మేము బీజేపీకి పోటీ చేస్తున్నాం. మా ఇంట్లో ఇద్దరం, అంటే బీఆర్ఎస్ నుండి ఒక్కరం, బీజేపీ నుండి ఒక్కరం, ఇద్దరం తోటికోడళ్ళం పోటీ చేస్తున్నాం. మరి ఎవరి గెలుపు అనేది ఏం చెప్పలేము. మా వంతు సహాయం మేము చేస్తాం. దయచేసి మమ్మల్ని మీరు గెలిపించగలరని నేను అనుకుంటున్నాను.